అందరికీ నమస్కారం. నా పేరు త్రిల. శాన్‌బేస్ షూ బ్లాగ్స్ చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నేను ఎపిసోడ్ 4లో రామాయణం ఎవరు రాశారు, ఎలా రాశారు అనేది వివరించబోతున్నాను. మన ముందున్న గొప్ప భారతీయ ఇతిహాసాలలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణం తొలి మహాకావ్యం అంటే ఎపిక్ పోయమ్ అని కూడా పరిగణిస్తారు. ఈ రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరో తెలుసా? ఆయన పేరు వాల్మీకి. వాల్మీకి మహర్షి యోగశక్తితో జ్ఞానంతో ఉండేవారు. ఒకరోజు నారదుడు ఆయనకు శ్రీరాముని విశేష గుణాలను, జీవిత కథను చెప్పారు. ఆ కథ విన్నప్పటి నుంచి వాల్మీకి మహర్షికి ఎంతో ఆసక్తి కలిగింది. ఈ కథను ఎలాగైనా ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఎంతో బాగుంటుందని ఆయన అనుకున్నారు. అప్పుడు వారి మనసులో ఒక ప్రశ్న వచ్చింది. మనలో నిజమైన ధర్మపురుషులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీరాముని జీవితాన్ని అనంతరక్రమ కావ్యంగా రచించారు. వాల్మీకి మహర్షి గారు చేసిన ఈ రచన 24,000 శ్లోకాలతో 7 భాగాలుగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ అని విభజించబడి ఉంది. చాలామంది శాస్త్రవేత్తలు అంటే ఇది ఎప్పటి నుంచో అంటే సుమారు 5వ శతాబ్దం నుంచి ఉందని భావిస్తారు. వాల్మీకి మహర్షిని ఆది కవి అని కూడా అంటారు, అలాగే తొలి కవి అని కూడా అంటారు. తన రచనతో భారతదేశానికి కావ్య సాంప్రదాయాన్ని ఇచ్చారు. చివరగా ఇప్పటికీ రామాయణం మన జీవిత విలువలను, నైతికను మార్గదర్శిగా నిలుస్తుంది. ఇదే వాల్మీకి మహర్షి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప కారణం. థ్యాంక్ యూ.